నేను బలహీనపడిన ప్రతి సందర్భంలో ఆ క్షణం నన్ను ఆదరించే మాట, నన్ను బలపరిచే మాట ఈ మాట. వస్తాయి, నేను మనిషినే కదా, నాకు శ్రమలు వస్తాయి, నాకు బాధలు వస్తాయి, నాకు కుటుంబం ఉంది. నా భర్త వలన రావచ్చు, నా పిల్లల వలన రావచ్చు, నా ఆరోగ్యం వలన రావచ్చు, నా ఆర్థిక పరిస్థితుల వలన రావచ్చు. కానీ వాటన్నిటినీ అలా ప్రక్కకి నెట్టుకుంటూ ఈదుకుంటూ వెళ్తున్నా. ఈత వేసి గమ్యం చేరాలి అంటే ఆ వ్యక్తి 2 చేతులు వెనక్కి నెడితేనే కానీ మనిషి ముందుకి వెళ్ళలేడు. సమస్యలు అనేవి ఈత కొట్టేవాడికి 2 చేతుల కింద ఉన్న నీరు లాంటిది. ఆ స్థితికి వస్తేనే గమ్యాన్ని చేరతాడు. నేను బలహీనపడిన ప్రతి సందర్భంలో అంటే శారీరకంగా నన్ను బలపరిచే ఒక వచనం మీకు ఇప్పుడు చూపిస్తా. మీ అందరికీ తెలిసిందే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. వాస్తవంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ వర్డ్స్గా భావించి హృదయంలో భద్రపరచుకోవలసిన మాటలు ఇవి. కావున నిజమా? అసలు మనకు వచ్చేదే అది కదా. ముందు మేము అధైర్యపడము. దేనికైనా, అది కరువా, అనారోగ్యమా, శ్రమల, అయిన వారి వలన, బయట వారి వలన, ఆత్మీయుల వలన వచ్చే శ్రమల ఏవైనా కావచ్చు. కానీ మేము కానీ అక్కడ జనరల్గా మనం చేసే చెప్పనా, మేము ధైర్యపడము. మనమైతే చెప్పే మాట. ఎందుకు? మనకు భయం ఎక్కువ. ఈ రోజుతో ఇంట్లో ఉన్నవన్నీ నిండుకున్నాయి, రేపు తినడానికి లేవనగానే టెన్షను. పిల్లలకు పొద్దున్నే క్యారేజ్ ఏం పెట్టాలి, భర్త క్యారేజీలో ఏం సర్దాలి, మధ్యాహ్నం నేనేం తినాలి. పోనీ నేను అనేది లేడీస్ కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళకి పెడితే ఏదైనా గెంజి ఉంటే వేసుకుని తినేయచ్చు అనిపిస్తుంది. కానీ పిల్లలకి ఏం పెట్టాలి అనగానే గుండె గబేలమంటుంది. అమ్మో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, తక్షణమే నేను ఏదొకటి చేయాలనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్దాము, పస్తులు ఉంటే మాత్రమేమి. ఓడ పగిలి 3 రాత్రులు ఓడలో ఉన్న పౌలు గారికి ఆహారం ఎక్కడిది? అదే అనారోగ్యం వస్తే అమ్మో ఇప్పుడు నేను అర్జెంటుగా దీన్ని అలానే రోగాలతో ఉండమని నేను చెప్పట్లా. కానీ మన మనసు రోగం అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, ఏదైనా ఇబ్బంది కలగానే ఏదైనా పని వెతుక్కోవడానికి ఏదో ఒక యజమానిని చూసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి వాటి కోసం పరిగెడతాం. సమస్య వస్తే సమస్యను తీర్చే మనుషుల దగ్గరికి పరిగెడతాం. కానీ ఆ క్షణం మనం వహించవలసిందే ధైర్యము, కోల్పోకూడని విశ్వాసం అనే సంగతి మాత్రం అప్పుడు మాత్రం కాసేపు పక్కనే పెడతాం. మళ్ళీ తర్వాత తెచ్చుకుంటాం, ఎదుటోళ్ళకి చెప్పాలంటే తెచ్చుకుంటాం. కానీ ఆ క్షణం మాత్రం ఎలా ఉంటాం మనం? మన విశ్వాసాన్ని తప్పకుండా ప్రక్కనే. కానీ పౌలు గారు చెప్తున్న ఒక మాట, మేము అధైర్యపడం. వీడు చెప్పారు ఇదే మాటను పాత నిబంధనలు చెప్పినట్లుగా ఇందా మనం చూసాం. మా దేవుడు వేడిమి గల అగ్నిగుండము నుండి రక్షించగల సమర్థుడు. సమర్థుడు అనే మాట చెప్పగలిగారు అంటే వాళ్ళకున్నదేంటి? ధైర్యం. ఈరోజు అది లేదు కాబట్టే మనం దేవునికి దూరం అవుతున్నాం. ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాననే సంగతి సమస్య వచ్చినప్పుడు మర్చిపోతున్నాం, మిగిలినప్పుడు గుర్తుంటుంది మనకి. అవునా కాదు? ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూసి చెప్పండి. సమస్య మన దగ్గరికి రానంత వరకు మనం ధైర్యంగానే ఉంటున్నాం. ఎదుటి వారికి సమస్య వచ్చినప్పుడు మనం ధైర్యపరుస్తున్నాం. ఏం పర్లేదండి, దేవుడు చూసుకుంటారు, ఇదేం పెద్ద ఆయనకి ఇదేం పెద్దది కాదు, మీరేం భయపడక్కర్లేదు అంటున్నాం. కానీ అదే సమస్య మన దగ్గరికి వస్తే నేను కాపాడుకోలేనేమో, నేను పోషించుకోలేనేమో, నేను రక్షించుకోలేనేమో, ఈ సమస్యతోనే పరిగెడుతున్నాం కదా, కాదా? ఖచ్చితంగా. కానీ వాక్యం చెప్తుంది మేము అధైర్యపడము. ఎందుకు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంటే రోగాల బారిన పడి ఇది పాడైపోయినా, 17 సంవత్సరాలుగా ఇన్సులిన్తో నా బాడీ అంతా గుల్లైపోయినా, నెల రోజుల క్రితం అటాక్ అయిన బీపీ నన్ను ఇంకా కలవరపెడుతున్నా, నా మనస్సుని ధైర్యపరిచే మాట ఇది. ఆ క్షణం నన్ను ఆదరించే మాట, నన్ను బలపరిచే మాట ఈ మాట. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము. అవును నేను ఈ స్థితిలో కూడా నన్ను పనిలో వాడుకుంటున్నావు నాయన, చాలు. చనిపోయే వరకు నమ్మకంగా వస్తాయి, నేను మనిషినే కదా,
నాకు శ్రమలు వస్తాయి, నాకు బాధలు వస్తాయి, నాకు కుటుంబం ఉంది, నా భర్త వలన రావచ్చు, నా పిల్లల వలన రావచ్చు, నా ఆరోగ్యం వలన రావచ్చు, నా ఆర్థిక పరిస్థితుల వలన రావచ్చు. కానీ వాటన్నిటినీ అలా ప్రక్కకి నెట్టుకుంటూ ఈదుకుంటూ వెళ్తున్నా. ఈత వేసి గమ్యం చేరాలి అంటే ఆ వ్యక్తి 2 చేతులు వెనక్కి నెడితేనే కానీ మనిషి ముందుకి వెళ్ళలేడు. సమస్యలు అనేవి ఈత కొట్టేవాడికి 2 చేతుల కింద ఉన్న నీరు లాంటిది. ఆ స్థితికి వస్తేనే గమ్యాన్ని చేరతాడు. కాబట్టి బాహ్య పురుషుడు కృషిస్తున్నాడా? కృషింపనివ్వండి, తప్పేముంది. అది అసలు కృషించిపోవడమే మంచిదంట నేను. ఎందుకంటే కోరికలు కాస్త అణుగుతాయి. అది కృషించలేదనుకోండి మేలువైన ఫుడ్ అడుగుద్ది. ఎప్పుడు ఈ కూరగాయలు ఏం తింటావు, ఒకసారి బిర్యానీ వేసుకోరాదు అనిపిస్తుంది అన్నిట్లో. అవును కదండి, మనం హెల్తీగా ఉన్నప్పుడు కోరికలు కూడా గుర్రాల్లో పరిగెడతాయి. అదే ఏమి నా కాళ్ళే నా వెనక రావట్లేదు నాకెందుకులేండి ఆ మాట ఎప్పుడు వస్తుంది? బలహీనమైనప్పుడు, లేచి వెళ్ళలేనప్పుడు కదా. అలాని నీరసంగానో లేదా రోగులుగానో ఉండమని నేను చెప్పట్లా. శరీరాన్ని కంట్రోల్ పెట్టుకున్నప్పుడు ఆత్మ ఉజ్జీవంగా ఉంటుంది, బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బాహ్య పురుషుడు కృషిస్తున్న ఆధ్యాత్మికంగా బాగుండాలి. అందుకే ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? ఏదో సంపాదించాలనుకుని ఎవరినో సంపాదించాలనుకుని మనం పోతే ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నా భర్త అనుకూలంగా లేడు దేవునికి అనుకుందాం, అతన్ని నేను కాపాడుకోవడం కోసం నేను పడిపోకూడదు. అప్పుడు ఇద్దరం పోతాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మా ఆయన రాలేదు కాబట్టి నన్ను తీసుకుంటారా లేదో, లేదా నేను రాలేదు కాబట్టి ఆయన తీసుకుంటారా లేదు, ఎవడి లెక్క వాడు చెప్పడమే అక్కడ. అదొక్కటి దృష్టిలో పెట్టు. నీ వంతు చెయ్యి, చనిపోయే క్షణం వరకు పోరాటం చేయి కాపాడుకోవడానికి. భార్యనైనా భర్తనైనా పిల్లలనైనా తల్లిదండ్రులైనా పోరాటం మాత్రం మానకూడదు. ఎవడైనాను తన స్వకీయులను సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతారు. కాబట్టి ఇక్కడ ప్రయత్నం మాత్రం మానకూడదు. అలానే వారు మారలేదని మనం మారకూడదు. చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి విశ్వాస జీవితం అనేది. ఎందుకులేండి ఎంత చెప్పినా నా పిల్లలే నా మాట విన్నప్పుడు నేను ఎక్కడ వాక్యం చెప్తాలే అనుకున్నావా? నువ్వు పడిపోతావు మరి. కాబట్టి ప్రయత్నం చేస్తూనే ఉండు, మరొక వైపు పరుగు పెడుతూనే ఉండు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. ఈరోజు మీకు ఒక మంచి వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. ఎప్పుడూ మనము యెఫ్తా గారిని మెచ్చుకుంటాం. ఎందుకు? తన కుమార్తెను చాలా చక్కగా పెంచారు. ఎంత బాగా పెంచారంటే, అయ్యో నా కుమారి నేను మొక్కేసుకున్నానమ్మా, నేను తప్పకుండా ఇప్పుడు నిన్ను బలిచ్చేస్తాను, నా మొక్కుబడి తీర్చుకుంటాను అంటే, అయ్యో నాన్నగారు ఎంత పని చేశారండి, నా అందమైన జీవితాన్ని మీ మొక్కు కోసం నేను నాశనం చేసుకోవాలా అనలేదు. కానీ నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా, అయితే కానిచ్చేయి. ఒళ్ళు గర్పొడుస్తుందండి ఆ సన్నివేశం. ఆ పదాలు అలా చదువుతున్నప్పుడు. మాటిచ్చావా? ఏంటి మాట? 1000 రూపాయలు ఎవరికైనా ఇస్తానన్నారా డాడీ, నా పాకెట్ మనీ తీసిస్తానన్నంత ఈజీగా చెప్పింది. యెహోవాకి ఇచ్చిన మాట ఏంటి? బలి. ఆ బలిని కుమార్తె చెప్తున్న మాట ఏంటో తెలుసా? మొక్కుకున్నావా? ఓకే చేసేయి, నన్ను చంపేయి అని అడుగుతుంది. 20 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం, యవనస్తురాలు కదా, అంటే వీళ్ళ వయసే కదా. ఇవాళ వీళ్ళు నిద్రను త్యాగం చేయగలరా? చిన్న చిన్న కోరికలను త్యాగం చేయగలరా? ఇప్పుడు వీళ్ళని అడుగుదాం. దేవుని పని కొరకు 1 గంట సమయాన్ని మీరు నిద్రని త్యాగం చేసి రాగలరా? లేకపోతే స్కూల్లో ఉన్న ఫంక్షన్స్, ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా మీకు, ఫేర్వెల్ అని అవని ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రోజు మీటింగ్ పెట్టి అటు వెళ్తావా ఇటు వెళ్తామంటే దేని కొట్టేస్తారు? సంవత్సరానికి ఒకసారి వస్తుందమ్మా అది, ఈ సంవత్సరంతో 10th అయిపోద్దమ్మా, నెక్స్ట్ ఇయర్ నేను వెళ్దామన్న అక్కడ ఉండదమ్మా, కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను? మరి ఇలాంటి కోరికలు ఆమెకు లేవా? ఆమె కాలేజీ చదివిందో లేదో మనం చూడలేదుగా అంటారు మీరు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళక్కర్లేదండి, ఇంటి దగ్గర ఆమెకు ఆనందకరమైన జీవితం లేదంటారా? మరి దాన్ని ఎందుకు త్యాగం చేసింది? ఒక్క క్షణము కూడా బ్రతకాలన్న ఆలోచన రాలేదా? ఒక్క క్షణమైన కంగారు పడలేదా? ఒక్క క్షణమైన ఆలోచించుకోకుండా ఇలా ఎలా నిర్ణయం తీసుకున్నారు నాన్న అని చెప్పలేదా? చెప్పలేదు. అది కదా జీవితం అంటే.
తండ్రైనా దుఃఖపడ్డాడేమో కానీ కూతురు భయపడలేదు, బాధపడలేదు. అదండి బ్రతుకంటే. అది బ్రతుకు. బ్రతికితే అలా బ్రతకాలి, లేదంటే లేదు, అంతే. అలాగే అని ఎన్నో వందల సందర్భాలలో అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటాం. ద సేమ్ టైం యెఫ్తా గారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన బలివ్వడానికి వెనుకాడలేదు. దేవుడే అడిగారు కాబట్టి దేవుడు వద్దన్నారు. ఇక్కడ ఈయన మొక్కుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ రెండు చదువుతాం. అన్నగారి గురించి, పెనుయేలు గారి గురించి ఎందుకు మాట్లాడుకోమనం అనిపించింది. ఎవరు పెనుయేలు గారు అనుకుంటున్నారా? సీన్ అర్థమై ఉండాలి. కట్ చేస్తే అన్నగారి తండ్రి పెనుయేలు గారు. ఖచ్చితంగా ఈయన పేరు కూడా ఆ వరుసలో చేరాలి. బలి కాకపోయినా తన కూతుర్ని ఎంత అద్భుతంగా పెంచాడు. ఎందుకో తెలియదు, పిల్లల నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాయి క్లాసులన్నీ, మరి అవసరమేమో. ఓకే, వెళ్దాం ఆయన దగ్గరికి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము 37వ వచనము చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలండి. మన పైనే సుమియోన్ గారిని గురించి నేర్చుకుంటాం. కానీ ఆయన తండ్రి పేరు వ్రాయబడలేదు, ఆయన గోత్రం వ్రాయబడలేదు, ఆయన వయస్సు వ్రాయబడలేదు. ఆయన గురించి రాయబడిన విశేషమైనది ఏంటంటే ఆయన భక్తి జీవితాన్ని రాశారు, ఆయన యథార్థమైన జీవితాన్ని రాశారు. ఆయన దేవుని కొరకు ఎదురు చూసేది, దేవుడిచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూసేది, దేవుడు తన కుమారుని పంపిస్తాను అంటే దాని కొరకు ఎదురు చూసేది. ఇవి కనిపిస్తాయి మనకి. కానీ గోత్రం పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఆయన వయస్సు కానీ మనకు కనిపించదు. కానీ అన్నగారిని గురించి వ్రాస్తున్నప్పుడు గోత్రం దగ్గర మొదలు పెట్టారు దేవుడు. తండ్రి పేరు రాయించారు, తన పేరు రాయించారు, ఆమె ఎలాంటిదో కూడా రాయించారు. నిజంగా ఈమె చరిత్ర ఈ 3 వచనాల్లోనే కనిపిస్తుంది. కిందకు వచ్చేటప్పటికి ఆమె దేవాలయంలోనికి వెళ్ళి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్న వారితో మాట్లాడినట్లు 3 వచనాలే మనకు కనిపిస్తాయి. ఇక్కడ 3 వచనాలలో ఎంతోమంది స్త్రీలకు భూమి గతించే వరకు, బైబిల్ నిలిచినంత కాలం అవసరమైన అద్భుతమైన సందేశాన్ని దేవుడు అందులో రాయించారు. ఎలా అంటే ఖచ్చితంగా అన్నగారిని గురించి మనం నేర్చుకునేటప్పుడు తండ్రిని గురించి ఆలోచించాలి, గోత్రాన్ని గురించి కూడా ఆలోచించాలి. రాయించారు కాబట్టి. మరి అన్నగారి గురించి మీ అందరికీ తెలుసు. ఏమని తెలుసు? ఆమె కూడా దేవాలయములో సేవ చేసుకుంటున్న స్త్రీ. ఆమె ఒక ప్రవక్త్రి. ఆమె కన్యాత్వము మొదలు అంటే కన్యకగా మారిన దగ్గర నుండి వివాహం చేసుకుని, వివాహమైన తర్వాత 7 ఏళ్ళు భర్తతో ఉంది. భర్త చనిపోయిన తర్వాత జీవితమే చాలా ఎక్కువ. అందుకే బహుకాలము గడిచినదై అనే మాట వ్రాయబడింది. ఎలా? విధవరాలుగా. మనం విధవరాల గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా ఈమెను గురించి తలంచం జనరల్గా. కానీ గమనించండి, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ దేవాలయంలో సేవ చేసుకుంటూ బ్రతికిన జీవితం. ఆమెకు అంత దీర్ఘాయుష్ ఎందుకు వచ్చింది ఏంటనేది మనం వివరాల్లోకి వెళ్ళే ముందు, వివరాల్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆమె గోత్రం ఏది? ఆషేరు గోత్రం. అక్కడి నుంచి వద్దాం మనం. ఎవరు ఈ ఆషేరు? ఆషేరు గారు యాకోబు గారి కుమారుడు. లేయా గారి దాసి అయిన జిల్పాకి పుట్టిన కుమారుడు. గాదు ఆషేరు. ఓకే. ఆషేరు గారు పుట్టినప్పుడు ఏం జరిగింది? అసలు అతని జీవితం ఏంటి?
ఏదో మరి 12 మందిలో ఒక్కడు అనుకోవడమేనా, ఇంకా ఏమైనా మనం నేర్చుకోవాలని ఆలోచిస్తే ఓ మాట చూసుకుంటూ వెళ్దాం ప్రశాంతంగా. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 12వ వచనం. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. ఏం జరిగిందో మీకు తెలుసు కదా. నా వైపు చూడండి, చరిత్ర చెప్తాను స్టోరీలా. నా వైపు చూడండి, చూస్తున్నారా? ఫస్ట్ లేయా గారికి పిల్లలు పుట్టేశారు 4. ఇంక ఇంచుమించు కాను పుడిగిపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు అనుకున్నారు. ఆ తరుణంలో రాహేల్ గారు ఏం చేశారంటే, నాకెలాగూ పిల్లలు పుట్టట్లేదు, నా దాసితో పో అని బిల్హా గారిని ఇచ్చారు. బిల్హా గారికి 2 కుమారులు పుట్టారు. అది చూడగానే లేయా గారికి కూడా ఆశ కలిగింది. చెల్లి దాసికి పిల్లలు పుట్టితే నేను కూడా నా దాసినిస్తే ఇంకో 2-4 పుడతారు కదా, అప్పుడు నా బలం ఏమవుద్ది, పెరుగుద్ది అనుకుని, ఇదిగో నువ్వు బిల్హా తెలియనట్టే నా దాసి జిల్పాతో కూడా పో, ఆమె వెళ్ళకుండా నాకు పిల్లలు పుడతారు, నా 4కి ఇంకా పెరిగింది అనుకో ఇంకొంచెం బెటర్ అనుకున్నారు. కానీ 4 తర్వాత మళ్ళీ ఈమెకి పిల్లలు పుట్టినట్టున్నారు. మొత్తం ఎంతమంది పిల్లలు లేయా గారికి? 6. 4 తర్వాత జిల్పా గారికి పుడతారు, తర్వాత మరలా 2 పుడతారు. ఓకే, ఇప్పుడు ఏం చేసింది, జిల్పా గారిని ఇచ్చేసింది. ఇవ్వగానే 2 పుట్టారు. మొదట ఆయన పేరు గాదు, రెండో ఆయన పేరు ఆషేరు. ఆషేరు గారు పుట్టగానే ఎంత సంతోషంతో లేయా గారు పేరు పెడుతున్నారంటే, ఇక నాకు ఎదురే లేదు, 6 పుట్టారు, 6 డజన్ మంది పుట్టారు, నేను భాగ్యవతిని. మనకి పెళ్లి కార్డులు చూస్తాం కదా, మనం చీలా సౌ అని పెడతారు జనరల్గా కార్డులో. చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అంటే అర్థం ఏంటి? అప్పుడిప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు చెప్తా. చిరంజీవి అంటే దీర్ఘకాలం బ్రతుకు, లక్ష్మి అంటే మంచి సమృద్ధి కలిగి అంటే ధనము అన్నీ కలిగి బ్రతుకు, సౌభాగ్యవతి అంటే పిల్లలు నిండుగా కలిగి బ్రతుకు అని. అంటే ఆయుష్, ఆర్థిక పరిస్థితులు, సంతానము అన్నీ కలగలిపిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, నువ్వు అలా ఉండాలి అని కోరి పెట్టుంటారేమో. అంటే పదాల అర్థాన్ని బట్టి చెప్తున్నాను నేను, నాకు తెలియదు వాస్తవానికి ఇప్పటి వరకు. చీలాసవ్ అంటే ఇప్పుడు అర్థమైంది, కానీ అంతమంది నేనే ఎప్పుడు ఆలోచించలేదు, చదవడమే కానీ. అవును నిజమే, ఏ మంచి శుభకార్యానికి పిలవాలి అన్న భాగ్యవతిని పిలుస్తారు. ఆర్థికంగా బాగున్నా లేకపోయినా 4 పిల్లలు ఉన్న తల్లిని ముందు పెట్టుకుంటారు ఏ కార్యక్రమం చేయాలి అన్న. నేను గమనించినంత వరకు వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఒకవేళ వాక్యం చెప్పి అమ్మగారికి పిల్లలు లేకపోతే పక్కనే ఉండాలి, అమ్మగారు ప్రార్థన చేసి పక్కకి వెళ్ళిపోవాలి, పిల్లలున్న తల్లే అక్షంతలు వేయాలి. ఇప్పుడు కూడా పాస్టర్ గారు ఉన్నారా మీకు? మీ ఏదో సంఘం ఉంటుంది కదా మనకి, పాస్టర్ గారు ఉన్నారా? వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే చాలు. ఇంకా చెప్పనా, పిల్లలే ఉండక్కర్లా, పాస్టర్మ్మ గారి పెద్దగా అలాంటి ఏమీ లేవు అనుకున్నా కూడా ఆమెకు 1-2 మాత్రమే ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా పక్కనే 4-5 ఉంటారే. అప్పటికే పేరు వచ్చి ఉంటుంది, అమ్మ పలానా ఎదురుస్తే మంచిదండి, పలానా అక్షతలు ఇస్తే మంచిదని అంటారు చూడు, ఆమెతో వేపిస్తారు ముందు. అంటే వాక్యం ఎంత తెలిసినా దేవుని తరపున వచ్చిన ప్రతినిధులు చేస్తే మంచిదనే స్థితిలోని కూడా ఇంకా క్రైస్తవ్యం రాలేదు. మరి క్రైస్తవులే అలా లేనప్పుడు సామాన్యులు ఏం చేస్తారు? నేను చాలా చూసా, మనతో ప్రార్థన చేయిస్తారు, వాళ్ళు చెంబు పట్టుకుని ఎదురెళ్తారు వాళ్ళకి. అర్థమైందా? దేవుడి కంటే దేవుడిచ్చిన సంతానం గొప్పదా? అంటే ఉదాహరణ చెప్తాను, అంటే సమాజంలో పిల్లలున్న వాళ్ళకుండే ఇంపార్టెన్స్ మాట్లాడుతున్నా, కానీ మనం అలా ఉండకూడదు. నువ్వు వివాహం చేసుకున్నావా లేకపోతే మరో శుభకార్యం చేసుకుంటున్నావా, నీ పాస్టర్కి పెళ్ళి అవ్వకపోయినా ఆయనతోనే చేయించుకోవాలి. ఎందుకంటే అతను నీకు దైవజనుడు, అతను ప్రార్థన చేయాలి. ఒకవేళ పెళ్ళయి మీ పాస్టర్ గారికి ఇంకా పిల్లలు లేరా, అప్పుడైనా వాళ్ళే చేయాలి. వాళ్ళు చేశాక మళ్ళీ సొంత ప్రయత్నాలు చేయబాకు, అప్పుడు నువ్వు దేవునికి ప్రాధాన్యతని ఇచ్చినట్టు కాదు. అంతే కదండి? నా మాట వింటున్నారా?
మనం ప్రార్థన చేయించుకున్నామంటే ఇక దేవుడిని పెట్టేసుకున్నామని మళ్ళీ వెనకాల ఎదురెళ్దాం, చెంబు పట్టుకొని ఎదురెళ్ళడం, నిండుగా ఎత్తుకొని ఎదురెళ్ళడం, పెద్దవాళ్ళు లేకపోతే పిల్లలకన్నా తల్లి ఎదురు రావడం అంటే అప్పుడు నువ్వు ఎవరిని ఎక్కిరిస్తున్నావు, ఎవరిని అవమానపరుస్తున్నావు? అప్పుడు దేవుడు ఎందుకు మరి నువ్వేళ్ళ చేసుకో. మనం అనుకుంటే జరిగిపోయేది కదా. కానీ ఏదైనా దేవుని చిత్తమని కదా మనం ప్రార్థన చేయాలి. కానీ ఇంకా ఈ జబ్బులు పోలే. నేను చాలామందిని గమనిస్తున్నా. కొంచెం మీరైనా ఆలోచించండి. ఇప్పుడు మనం మొదలు పెడితే తర్వాత తరాలకైనా కొంచెం పాకుద్దేమో మంచి. సరే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు లేయ గారు అనుకుంటుంది, నాకు 6 పిల్లలు వచ్చేసారు, నేను ఎవరిని ఇంక నేను ఎలిజిబుల్, ఏ మంచి కార్యానికైనా ఇప్పుడు నేను ఎలిజిబుల్. ఎంతమంది నాకు? తర్వాత ఒక 2, 8. రాహేల్ గారికి 2, రాహేల్ గారి దాసికి 2, 12. అడిషనల్గా ఇంకో కూతురు కూడా పుట్టింది, దీనా గారు కదా. భాగ్యవతి అంటారు నన్ను. దేవుడు నాకు మరలా కుమారుని ఇచ్చారు అని భాగ్యవతి అనే అర్థంతో కూడిన ఆషేరు అనే పేరు ఆ కుమారునికి పెట్టారు. ఇతని జీవితాన్ని మనం చూస్తే, ఆషేరు గారి జీవితాన్ని చూస్తే రూబేను లాంటి చెడ్డ మనసు కనిపించదు, షిమ్యోను లేవి గారి లాంటి కోపము కనిపించదు, ప్రశాంతంగా కనిపిస్తారు ఆయన. ఎవరు? ఆషేరు గారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. అంతేకాదు తన తండ్రి ఆశీర్వదిస్తూ యాకోబు గారు ఆషేరు గారిని ఆశీర్వదించిన మాట ఒకసారి చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? శ్రేష్టమైన ఆహారం అతని దగ్గర దొరుకుద్దట, రాజులు తాగే మధుర పదార్థములు అతడిచ్చునట. అంటే మంచి ఆహారము కలిగిన వ్యక్తిగా తండ్రి ఆషేరు గారిని ఆశీర్వదిస్తున్నాడు. అవునా? రాజులకు కూడా శ్రేష్టమైన మధురమైన పదార్థాలను ఇచ్చే స్థాయిలో ఆషేరు ఉంటాడు అని తండ్రి ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి దీవెన, తండ్రి ఆశీర్వాదం ప్రతి వ్యక్తికి కావాలి. దేవునిది ఫస్ట్. అలాని దేవుని కాదని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకండి. ఫస్ట్ దేవుని ఆశీర్వాదం, తర్వాత తల్లిదండ్రుల దీవెన. ఈ 2 ఉన్నవాడు జీవితంలో ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటాడు. అన్నీ ఉన్న నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. ఎవరికి? వీళ్ళిద్దరిది లేని వాళ్ళకి. బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు ఉండొచ్చు, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉండొచ్చు, పిలిస్తే పలికే పనివారు ఉండొచ్చేమో, కానీ మనశ్శాంతి ఉండదు. దేవుడు ఆశీర్వదించకపోతే, తల్లిదండ్రులు దీవించకపోతే. ఆ 2 చేసినా కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ 2 ఆశీర్వాదం ఉన్నవాడు. వాస్తవం ఇది అనుభవిస్తే అర్థమవుతుంది ఎవరికైనా. యాకోబు గారు ఆశీర్వదిస్తున్నారు ఆషేరు గారిని. ఏమని అంటే, ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంటుందట. ఏ ఆహారం? ఒరిజినల్ అనమాట. అన్నీ కల్తీ లేని స్వచ్ఛమైన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఇతని దగ్గర దొరుకుతాయి. అంటే సారవంతమైన నేలలో నివసిస్తాడనమాట. వాస్తవం చెప్పాలంటే కనానే సారవంతమైన భూభాగం, పాలు తేనెలు ప్రవహించేది. అందులో ఆషేరు గారికి వచ్చే వాటా ఇంకా శ్రేష్టమైనది. ఆషేరు గారికి ఇచ్చే భూభాగాలు పంచిపెట్టాలి కదా, అది ఇంకా శ్రేష్టమైనది. అందుకే తండ్రి ఆశీర్వదిస్తూ చెప్తున్నాడండి. ఏమని? ఆషేరు ఎవరు బాబు ఆశీర్వాదానికి వచ్చింది చూద్దాం. ఆషేరు నువ్వైతే నాకు చాలా ఇష్టం. అలా కాదు కదా, కూర్చోబెట్టి వరుసగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు తండ్రి. ఆశీర్వాదాల్లో రూబేను గారికి నా మంచాన్ని పాడు చేసావు, అంటుపరిచావు, నీవు జ్యేష్ఠుడిగా కోల్పోయావు అని చెప్పాడు. మిక్కుటమైనటువంటి కోపంతో, వేంద్రమైన కోపంతో మీరు నష్టాన్ని కలిగించారు, ఇక మీ జీవితాలు ఎలా అయిపోతాయని చెప్పారు షిమ్యోను లేవి గారులకు. మీరు అలా చూసుకుంటూ వస్తే యూదా గారిని బాగానే ఆశీర్వదించారు, ఎందుకంటే నీలో నుండి రాజదండం వస్తుందని యేసుక్రీస్తు వారు రావాలి చెప్పారు.
ఇక దారిలో కట్లపామన్నారు, అదన్నారు, ఇదన్నారు. మనం ఆషేర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చెప్తున్న మాట, శ్రేష్టమైన ఆహార పదార్థాలతో నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడతావు. రాజులకు అవసరమైన శ్రేష్టమైన పదార్థాలు కూడా నీ దగ్గర నుండే వెళ్తాయి అని ఆశీర్వదిస్తున్నాడు. అంటే చాలా బాగుంది కదా ఆయన జీవితం. ఇక్కడ వరకు అర్థం చేసుకుంటే మనం బాగుందండి. ఆషేర్ గారి జీవితం బాగుందా? ఇప్పుడు ఒక విషయం మనం నేర్చుకోవాలి. మన దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉండాలి అంటే అది ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. మనము తండ్రి నుండి దీవెన పొందాలి, దేవుని నుండి ఆశీర్వాదం పొందాలి. ఈ రెండూ రావాలి అంటే ఆ ఇద్దరికి అనుకూలంగా ఉంటే వస్తుంది. తండ్రికి ఎదురు చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తే దీవిస్తాడా? శపించడేమో ప్రేమను బట్టి, కానీ దీవిస్తాడా? అసలు మనవడమైతే దీవెన శాపాలే ఇచ్చేస్తాం. నువ్వు నాశనం అయిపోగాక, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉండుగాక, నువ్వు తల్లిదండ్రులను ఎదిరించావు, నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను అంటాం మనమైతే. ఈ జనరేషన్లో తల్లిదండ్రులను చూస్తే పోనీ శపించకపోవచ్చేమో కానీ ఆశీర్వాదం అయితే రాదు. అది పాత నిబంధన కాలం పైగా. కానీ ఒక తండ్రి ఆశీర్వాదంలో మంచి ఆహారం అతని దగ్గర ఉంది అంటే అతని కుటుంబం చక్కగా పోషించబడుతుంది. రాజులకు సైతం సరఫరా చేయగలిగాడంటే రాజు దృష్టిని సైతం ఆకర్షిస్తాడు. అరే నాకు పలానాది పదార్థం తినాలనిపిస్తుంది, అయితే శ్రేష్టమైనది అయితే ఆషేరు గోత్రికుల దగ్గర దొరుకుద్దండి రాజా అని చెప్తారు. అంతే కదా. రాజులు ఎలాంటివి తింటారు? తుక్కుయా? అన్నిటిలో ఎక్కడ బాగుంటుందో దాన్ని తీసుకొచ్చుకుంటాడు. ఏది తినాలనుకుంటున్నాడో అందులో కూడా శ్రేష్టమైనది ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి రప్పించుకుంటాడు, అది ఎంత దూరమైనా. అవును కదా. గాలి జనార్దన్ రెడ్డి గారు కాఫీ తాగడానికి బెంగళూరు వెళ్ళేవాడట ఫ్లైట్లో. బెంగళూరేనండి, సింగపూరా, ఏదో ఊరు. టీ తాగడానికి. ఎందుకు? అక్కడ ఆయనకి నచ్చినట్టుంది, అంతేనా? అంటే ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాళ్ళు. ఇప్పుడు రాజులు అంటే ఎలా ఉంటారు కదా. మరి రాజుకు అవసరమైన తినాలనిపించింది అనుకో, ఎక్కడ దొరుకుద్దిరా? ఆషేరు గోత్రికుల దగ్గర దొరుకుద్దండి, వెళ్ళి పట్టరండి రా. ఇప్పుడు మొదటిసారి ఎక్కడ దొరుకుద్దని అడుగుతాడు రాజు, రెండోసారి మర్చిపోతే అడుగుతాడు, మూడోసారి అడిగేటప్పుడు ఏమని అడుగుతాడు? మరి ఆషేర్ గారి దగ్గరికి వెళ్ళరండి అంటాడు. సహజమే కదా అది. అంటే ఇప్పుడు రాజు మనస్సులోనికి ఆషేరు ప్రవేశించడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులను బాగా చూసుకొని ఉంటాడు, దేవునికి లోబడి జీవించుంటాడు. అందుకే దేవుని ఆశీర్వాదము, తల్లిదండ్రుల దీవెన లభించింది. రాజులను సైతం గెలవగలిగే స్థితికి ఆయన గెలవడం కంటే యుద్ధమని కాదు, గుర్తుండిపోయేలా అవసరమైతే ఆషేర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పగలిగే స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి? రాజుకు నచ్చేదేదో తన దగ్గర దొరుకుతుంది. అంతేనండి, రాజుకు నచ్చేదేదో తన దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఆషేరు గారిని చాలా చక్కగా ఆశీర్వదించారు ఆయన. ఇది తండ్రి ఆశీర్వాదం. ఆ తర్వాత మోషే గారు కూడా ఆశీర్వదించారు 12 గోత్రాల వారిని. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనము. ఇది మోషే గారు ఆశీర్వదిస్తున్న సందర్భం. సుమా, మనం ఇందా మాట్లాడుకున్నది యాకోబు గారు, ఇప్పుడు మాట్లాడుతున్నది మోషే గారు. చూస్తారే 33వ అధ్యాయం 1వ వచనం చదవండి, మీకు ఈజీగా. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. ఆ దీవెనలు ఇప్పుడు ఆషేరు గారిని ఆయన ఏం దీవించాడో చూద్దాం. ఆషేరును గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలములో ముంచుకొనును. బాగుంది కదా. ఇక్కడ కూడా తండ్రి అంటే పోనేదో కొడుకు మంచోడు అనిపించి, ఏ గొడవలకు పోడులే అనిపించి ఆశీర్వదించాడు అనుకుందాం. మరి మోషే గారు, ఆయనకి బంధం లేదు కదా, రక్త సంబంధం అయితే ఏమీ లేదు కదా, లేవి గోత్రం నుంచి వచ్చారు, అన్నదమ్ములు, పూర్వీకుల బంధం లాంటిదే. కానీ మోషే గారు ఆశీర్వదిస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు. అందరికి వచ్చింది ఒక్కొంత అయితే ఆయనకు అందులో ఇంతైనా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలా ఆశీర్వదిస్తున్నారు? మోషే గారు కూడా
12 గోత్రాల వారిని పరిశీలిస్తే ఆషేరులో ఏదో మంచి కనిపించింది. అందుకని ఆశీర్వదిస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడతావల్లా సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. అంటే యాకోబు గారి గర్భాన పుట్టిన పిల్లలందరిలో ఇతనొక్కడే ఎక్కువ ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఏదో ఉండాలి. ఏదని తర్వాత ఆలోచిద్దాం. అసలు ఏదో ఒకటి లేకుండా మాట చెప్తారా? నువ్వు ఆశీర్వదించప్పుడు యూదా గారు ఉన్నారండి. యూదా గారిలో నుండి ప్రముఖుడు వచ్చును అన్నారు, యూదా గారిలో నుండి రాజదండం వచ్చును అన్నారు. కానీ శ్రేష్టమైన పదార్థాలతో ఉంటావు, ఎక్కువ ఆశీర్వదించబడతావనే పదం వాడబడలేదు. కానీ ఆషేరు గారిని గురించి అంటే చాలా సౌమ్యుడేమో, సాత్వికుడేమో, వినయ స్వభావం కలిగిన వాడేమో, సహోదర ప్రేమ కలిగిన వాడేమో, దేవునికి లోబడేవాడేమో, తల్లిదండ్రులు గౌరవించేవాడేమో, పెద్ద తల్లులను పినతల్లులను తండ్రిని సహోదరులను హత్తుకునేవాడేమో. ఏ మంచి లేకపోతే తండ్రి లేవికి కహాత్, కహాతికి అమ్రాము, అమ్రాముకి మోషే. ఆయన ఆశీర్వదిస్తున్నాడు అంటే ఇటు తండ్రి దీవెన, ఇటు మోషే గారి దీవెన. అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది మోషే గారు అనగానే దేవుని తరపున వచ్చిన ఆశీర్వాదం ఇది. అలాని తండ్రి సొంతగా చేశాడంటే అతను కూడా దేవుని ప్రేరణతోనే చేసి ఉండాలి. కానీ దేవుని ఆశీర్వాదము, తండ్రి దీవెన రెండూ పొందిన వ్యక్తి ఎవరు అంటే ఆషేరు. అందుకే ఆయనేమో శ్రేష్టమైన ఆహార పదార్థాలు, రాజులకు అవసరమైన మధుర పదార్థాలు అంటే ఈయన అంటున్నాడు అతని పాదాలు తైలములో ముంచుతాడట. అంటే మునిగి తేలే అంతగా ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ? మెండైన ఆశీర్వాదము. తైలంలో ముంచటం అంటే అర్థం ఏంటి? రోజు పైనుండి కింద నూనె పోసుకుంటాడనా? కాదు, సమృద్ధి. తైలము అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? తండ్రి చెప్పింది ఏంటి? శ్రేష్టమైన ఆహారము, మధుర పదార్థము, తేనె. ఆహారము తైలము. మీకు స్ట్రైక్ అయిపోవాలి ఇప్పుడు. ఆహారము తైలము అంటే, ఆహారము అంటే యేసుక్రీస్తు, తైలము అంటే పరిశుద్ధాత్మ. వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే తండ్రి ఉంటారు. అంటే ముగ్గురిని కలిగిన జీవితం నిండుగా ఉంటుంది. అలా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది ఆషేరుకి దేవుడిచ్చిన వాగ్దానం. ఇంతటి స్థాయికి అతను ఎదిగాడు అంటే మీరు ఆలోచించండి. ఊరికి వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. ఊరికి ఇచ్చేస్తారండి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు? చెప్పండి. తల్లిదండ్రులు, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించేటప్పుడు ఆలోచించిస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మనం విన్నదే. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారునితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి చేర్చుకున్నాడు కానీ అన్నీ ఇవ్వలేదు. నావన్నీ ఎవరివన్నాడు? చెప్పాలి, ఎవరివన్నాడు? ఎందుకు? నన్ను అంటి పెట్టుకుని ఉన్నావు. చిన్న కుమారుడితో చెప్పింది ఏంటంటే, ఓకే నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చావు కదా, తండ్రిగా చేర్చుకుంటా బస్. కానీ నా వాటి మీద సర్వాధికారం నన్ను విడిచిపెట్టని వాడికి ఇస్తా, నన్ను అంటి పెట్టుకున్న వాడికి ఇస్తా. నావన్నీ నీ నాన్న. వాడికి ఈరోజు తిరిగి వచ్చాడు కాబట్టి ఈరోజు ఫంక్షన్ చేస్తా, కానీ నువ్వు నిత్యము ఫంక్షన్ చేసుకున్నంత సంపాదించి నీ కోసం ఉంచా. అంటి పెట్టుకున్న వాడికి తిరిగొచ్చిన వాడికి కూడా తేడా ఉంది. తిరిగొచ్చాడు అంటే ఓకే చేర్చుకుంటాడు, కానీ అసలు తప్పే చేయని వాడికి చాదిక్యత అయితే తప్పు చేసి వచ్చిన వాడికి ఉండదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆషేరు గారికి ఇంత గొప్ప ఆశీర్వాదానికి కారణం ఏంటి? తండ్రిని అంటి పెట్టుకుని ఉన్నాడు. ఏ తండ్రిని? తండ్రిని. అందుకే మంచి పదార్థాలు నీ దగ్గర ఉంటాయి, మధురమైన పదార్థాలు నీ దగ్గర ఉంటాయి, తైలములోనూ నీ పాదాలు మునిగి తేలతాయి. మేమంతా నీలో ఉంటాం. మేమంటూ ఉంటే అందరూ ఒక మాట గమనించాలి, ఈ ముగ్గురిని కలిగిన కుటుంబం సమృద్ధి కలిగిన కుటుంబం. ఈ ముగ్గురు లేకుండా ఎన్నున్నా ఏమీ లేని కుటుంబం. అందుకే
ఈ లోకంలో తినటానికి లేకపోయినా హ్యాపీగా బ్రతికేశారు. ఎందుకంటే ఉండాల్సిన వాళ్ళు వాళ్ళలో ఉన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని అడిగితే, లేదా మనల్ని అడిగితే, సమాజంలోనికి వెళ్ళి మనం అడిగితే, ఏంటండి మీ పరిస్థితి అండి? ఏముందండి, ఏంటో పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట, అదేనా చెట్టును కొట్ట పొయ్యిలో పెట్ట, ఏదో సామెత సంథింగ్. ఏ రోజు కష్టపడితే ఆ రోజే పొయ్యి మీదకి వస్తాయి అని చెప్పడం కదా, మనం అదే చెప్తాం. మరి లాజరు గారు ఎందుకు చెప్పలేదు? ఆయనకి తెలుసు, ఇక్కడ దరిద్రమైన నేను ధనవంతుణ్ణి. ఎందుకు? ఎవరు నాలో ఉండాలో, నేనెవరితో ఉండాలో వాళ్ళను కలిగి నేనున్నా. ఇక నాకు మించిన కోటీశ్వరుడు, శ్రీమంతుడు ఇంకోడు ఎవడు భూమి మీద లేడు. మరి ఈరోజు మనం ఎక్కడున్నాం? ఏమండి ఈరోజు సెమినార్ కదా రారా అంటే, నెల రోజుల తర్వాత ఈరోజే పని దొరికిందండి కొట్టేస్తాడని ఇంటూ. నిన్నటి వరకు హెల్తీగానే ఉంటాం, ఈరోజే కాస్త నీరసంగా అనిపిస్తుంది. నీరసంగా ఏం వెళ్తాంలే, ఏమనిపిస్తుంది మనకి? నీరసంగా ఏం వెళ్తాం, మనం నీరసంగా ఉందిలే అనే సమాధానం మన నోట రాకమునిపే మనకి ఆబ్సెంట్ పడిపోద్ది, అక్కడ ఇంటూ పడిపోద్ది. ఏమని? మనసు లేదు కదా. మనసు ఉంటే మనమే మార్గాన్ని వెతుక్కుంటాం, మనకు మనసు లేదుగా. అదేనండి వాళ్ళకి మనకు ఉన్న తేడా. వాళ్ళు ఎన్ని కష్టాలైనా నిజంగా ధనవంతుని బల్ల మీద పడే రొట్టె ముక్కలు తినాలని ఆశపడ్డాడంతే. అవన్నా దొరుకుతాయా ఈరోజన్నా నాకు అనుకున్నాడంతే, అనుభవించలేదు. అంటే ప్రారంభ జీవితం మనకు తెలియదు అనుకోండి, కానీ ఆ క్షణం అమ్ము నాయనో నేను ఇంత కట్టిక దరిద్రాన్ని నేను ఎందుకు అనుభవించాలి, నేను ఇంత విశ్వాసంగా ఉంటే దేవుడు నాకెందుకు ఈ స్థితినిచ్చాడు అనుకోలేదు ఆయన. నాకు ఆయన ఏదిస్తే అదే, అంతే. సంపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం, అది కావాలి ఆయనకి. అలాంటి వారికి ఆశీర్వాదం అవి ఉంటే అన్నీ సమృద్ధిగా ఉన్నట్లే. ఈరోజు మీరు ఆలోచించుకోండి, మీ ఆరోగ్యం బాగాలేదా, మనసు బాగాలేదా, అప్పుల బాధలా, ఇంక పిల్లల సమస్యల, కుటుంబ సమస్యల, భర్త సమస్య, ఏ సమస్యనే కానీ నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలంటే నీకు ఉండాల్సింది ఒకటే, ఆ ముగ్గురిని కలిగి నువ్వు ఉంటే ఇవేవి నీకు పెద్ద సమస్యలుగా కారణంగా అనిపించవు. అందుకింద మనం చదువుకున్నాం కదా, 2 కొరింథీ 4:16 చదివాం కదా, ఆ కింద మాట చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 18 అనుకుంటా, ఐ థింక్. ఈ మాట అందరూ పట్టుకోవాలండి హృదయంలో. రాసేయండి ఇప్పుడు మీ పలక మీద. రాస్తారా? రాస్తారా? పలకలు తెచ్చుకోలేదంటారా? తెచ్చుకున్నారా పలకలు? రాసేయండి. ఏమని రాస్తారు? క్షణమాత్రముండు ఈ చులకన మా చులకన శ్రమ అంతకంతకు. అవును, చాలు. ఏ శ్రమ అంటే ఇది? ఎంతసేపు ఉంటుందట అంటే 60 సంవత్సరాలు. నా వైపు చూడండి అందరూ. 60 సంవత్సరాల జీవితము శ్రమలే ఉన్నా అనుకుందాం, ఉదాహరణకి మన ఆయుష్ 70 అనుకుందాం. పోనీ మన 70 సంవత్సరాల జీవితము తిండి లేకపోయినా, మన 70 సంవత్సరాల జీవితము వస్త్రాలు లేకపోయినా, మన 70 సంవత్సరాల జీవితము ఆరోగ్యం లేకపోయినా, అది మాత్రం క్షణంతో పోల్చబడింది. నిజమేగా? కోట్ల అసలు అంతమే లేని ఆ కాలంతో పోల్చుకుంటే 70 ఎంత మరి? క్షణం లాంటిదే. మనం అలా ఫీల్ అవుతామా? ఈ ఒక్కరోజు శ్రమ వస్తేనే మనకి 1000 ఏళ్ల శ్రమలా అనిపిస్తుంది. 100 సంవత్సరాలు సరిపడి బాధపడిపోతున్నానండి నేను అంటాం మనం. కానీ వాక్యం ఏం చెప్పింది తెలుసా? క్వైట్ ఆపోజిట్. నీ 70 ఏళ్ళు నువ్వు శ్రమలే అనుభవించినా అది ఒక క్షణం లాంటిది. అలా ఫీల్ అవ్వాలి విశ్వాసి. ఏముందండి, వస్తాయి పోతాయి, మన కథ ఎవరికి వస్తాయి అన్నాం అనుకోండి, అదే జడిసిపోద్ది బయటికి. ఏమని? వీడి దగ్గర ఉన్న వేస్ట్, వీడి మొద్దోడు బండోడు,
మనం ఎంత కుంగదీద్దామని వీడు కుంగే పేపత కాదు, ఇక్కడ కాదులే కానీ ఇంకోళ్ళు ఎత్తుక్కుందామని వెళ్ళిపోద్ది. అదే నువ్వు చూసి భయపడిపోతున్నాడు, ఈయన నా సరైనోడు, ఈయన ఇంకొంచెం భయపెట్టచ్చు, మనం ఇంకొంచెంసేపు ఆడుకోవచ్చు అనుకుంటుంది. దేనికి అవకాశం ఇస్తున్నారు మీరే చూసుకోండి. వాక్యం సెలవిస్తుంది, ఆషేరు గారిని తండ్రి ఆశీర్వదించాడు, దైవజనుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఇద్దరు దీవెనల్లో కూడా తేడా లేదు. ఇక్కడ నేను ఎందుకు ఇద్దరి విషయాన్ని మీ ముందు పెడుతున్నాను అంటే, తండ్రి అంటే ఒకవేళ ఏదైనా కాస్త పక్షపాతం ఉంటుంది, కొంచెం నా 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 అనే భావన, అవునే కాదంటారా? అది తల్లిదండ్రులనే కాదు, వృత్తిలో కూడా. టీచర్, ఇప్పుడు నలుగురు స్కూల్ పిల్లలు కలిశారనుకోండి, ఏ స్కూల్ టీచర్కి ఆ స్కూల్ పిల్లల మీద మనసు ఉంటుంది. మా ఓడి చెప్తే బాగుండని ఎక్కడి నుంచో ఒక చోట అందించే ప్రయత్నం చేస్తుందాడు, ఎక్కడ నుంచి చెప్పలేకపోతే. తల్లిదండ్రులు కూడా అంతే అంతే మన అనే భావన ఉంటుంది కదా. ఒకవేళ ఆషేరు గారిని ఆశీర్వదించే విషయంలో యాకోబు గారు అలా ఉన్నారేమో అనుకుంటే, మరి దైవజనుడు అలాగే ఆశీర్వదిస్తున్నాడు కదా. అంటే తల్లిదండ్రుల దగ్గరైనా, దైవజనుల దగ్గరైనా, దేవుని దగ్గరైనా ఒకేలా ఉండే మనస్తత్వం ఆషేరు గారిది. అంటే యథార్థ హృదయుడు అన్నమాట. ఎలాంటి హృదయం? ఎలాంటి హృదయం? వీళ్ళండి కావాలి దేవునికి, వాళ్ళనండి దేవుడు ఆశీర్వదిస్తాడు, నటించే వాళ్ళని కాదు. తప్పైనా చేయి, నో ప్రాబ్లం, బట్ నీ తప్పును ఒప్పుకోగలిగే యథార్థత నీకు ఉండాలి, అప్పుడు నచ్చుతావు. దావీదు గారు తప్పు చేయలేదా? మరి దేవుడు ఎందుకు నాకు ఇష్టానుసారుడు అని చెప్పారు? కొత్త నిబంధనలు కూడా రాయించారు, తప్పే చేశాడు కదా, ఒప్పుకున్నాడు. అది యథార్థత అంటే. అదే చెయ్యం మనం. మనం తప్పు చేస్తామని మనకు తెలుసు, తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, కానీ అడిగేటప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎవడు అడిగాడు నేను ఎందుకు చేయాల్సి వచ్చావో, చేసావా లేదా? ఎస్ ఆర్ నో అన్నామని అది చెప్పం. నేను ఎందుకు చేశానంటే అని మొదలెడతాం. ఎందుకు చేసావు మళ్ళీ అడగాలి రెండో ప్రశ్న. మరి నువ్వు నాకు ఇచ్చేవే నాతో ఉండడానికి భార్య, అక్కడ మొదలెడతాం. మరి ఎందుకంటే మనం అంతా ఆదాం గారి సంతానమే కదా, అవి ఎక్కడికి పోతాయి మనకి? కానీ ఆషేరు గారు అలా లేరు. ఆషేరు గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లిన జీవితం. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆ ఇద్దరి దయందును వర్ధిల్లిన వారు అనగానే మనకి యేసుక్రీస్తు వారి పేరు, సమూయేలు గారి పేరు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అక్కడ పెట్టుకోవాలి మూడో పేరు, ఆషేరు గారి పేరు. పొందుకున్నాడు ఆయన యథార్థ హృదయుడై. ఎంత బాగుంది కదా ఆయన జీవితం.